34 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈ నెలలో 2729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి అంటే దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే బంధువులింటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం మంచిది కాదు. అవసరమైతే మళ్లీ నెలవారీగా ఇవ్వాలని చెప్పి ఇచ్చాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే భార్య అనాథ కాకూడదని అదే నెలలో పింఛన్లు ఇస్తున్నాం. ఈ నెలలో 5,606 మందికి 2,24,00,000 రూపాయలు శాంక్షన్ చేశాం. ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, నేరుగా మీకు ఆ నెలకే ఇస్తున్నాం. ఒక పక్క ఇంట్లో భర్త చనిపోయినప్పుడు భార్య దిగులు పడకుండా, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా దీనికి కూడా ఇచ్చేశాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్లు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్ లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1 లక్ష మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజులు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొకసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులున్నారో